డ్రగ్స్పై దండయాత్ర 2.0 కొనసాగుతుంది. ఇది విజయవాడ కమిషనరేట్లో స్టార్ట్ అయ్యి 15 రోజులు అయింది. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 4వ తారీఖున ఎస్ఎన్పురంలో సస్పెక్ట్ పర్సన్స్ గంజాయి ఎవరైతే తాగుతున్నారన్న అనుమానం మీద 121 మందిని పట్టుకుని వాళ్ళతో టెస్టులు చేయడం జరిగింది. యూరిన్ టెస్ట్ ద్వారా, కిట్ ద్వారా టెస్ట్ చేస్తే అందులో 25 మంది పాజిటివ్ వచ్చారు. ఆ పాజిటివ్ వచ్చిన పర్సన్స్ అందరికీ కూడా ఓల్డ్ జీజీఎస్లో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్ అనేది ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూ వాళ్ళ మీద నిఘా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బీఆర్సీ రోడ్లో శారదా కాలేజీ జంక్షన్లో మరలా 200 మందిని ఇది సస్పెక్ట్ పర్సన్స్ని తీసుకొచ్చాం. అనగా విజయవాడ సిటీలో చాలామంది, స్టేట్లో చాలామంది ఇక్కడ పనులకు వస్తారు. వాళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్ ఏరియాలో, బీఆర్సీ రోడ్డు, కాల్టాక్స్ రోడ్డు, వివిధ ఏరియాల్లో వాళ్ళు పనులు చేసుకుని ఇక్కడ 25 రోజులు 30 రోజులు ఉంటారు. వాళ్ళు ఏదైనా డ్రగ్స్కి అలవాటు పడ్డారనే సస్పెక్ట్ కింద అనుమానం మీద వాళ్ళందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా యూరిన్ ద్వారా, ఆ కిట్ ద్వారా టెస్ట్ చేపిస్తున్నాము. అదేవిధంగా అక్కడెక్కడన్నా ఏరియాల్లో నేరాలు చేసి ఏమైనా కేసులు ఉన్నాయేమో అని దాని మీద ఐరిష్ వెహికల్ తెప్పించి ఐరిష్ ద్వారా వాళ్ళు చెక్ చేసి పాత కేసులు ఏమైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మా నిఘా రాడర్లోకి తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది. అదేవిధంగా ఇది కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు కూడా ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్ ఏరియాలోనేమో 10 గంటల నుంచి 12 గంటల వరకు తిరుగుతున్నాము. కాల్టాక్స్ రోడ్డు కానీ, రైల్వే స్టేషన్ ఏరియా కానీ, బీఆర్సీ రోడ్డు కానీ అన్ని ఏరియాలో తిరుగుతున్నాము. ఎవరైనా సస్పెక్ట్గా తిరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు యూరిన్ తీసుకుని టెస్ట్ చేసి గంజాయి పాజిటివ్ వస్తే వాళ్ళ మీద ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇస్తాము, మెడిసిన్ ఇప్పిస్తాము. సెకండ్ టైం మళ్ళీ ఒక 2 months తర్వాత చేపిస్తాము. వాళ్ళ పాజిటివ్ వస్తే కనుక ఎన్డీపీఎస్ సైట్ జైలుకి పంపిస్తాం. మా రాజశేఖర్ బాబు ఐపీఎస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ విజయవాడ సిటీలో డ్రగ్స్ అనేది ఉండకూడదు అనేది ఆ కాన్సెప్ట్ భాగంలోనే జరుగుతుంది. ఇది గట్టిగా మేము చేస్తాము, ఇది కంటిన్యూ చేస్తాము. ఎవరైనా గంజాయి తాగే వాళ్ళకి హెచ్చరిక, తప్పించుకోవడానికి లేదు. నేను టెస్ట్ చేస్తే అది పాజిటివ్ అని వస్తే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతాము. అంచేత ఇది మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ.